వెల్కమ్ టు పిఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాల్క సుమన్ అరెస్టుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే కేసులన్న కేటీఆర్. జైలు కేసులు మాకు కొత్త కాదన్న బీఆర్ఎస్ నేత. రాజకీయ వేధింపులను ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేటీఆర్. తెలంగాణ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన రామచంద్రారావు. తెలంగాణ ఎవరి జాగీరు కాదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్ర గౌరవాన్ని అందరూ కాపాడాలన్న రామచంద్రరావు. రాజకీయాల్లో పరస్పర గౌరవం అవసరమన్న బీజేపీ నేత. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు. ప్రజలకు మంచి చేయకుండా ప్రచారాలతో కాలం గడుపుతున్నారన్న రోజా. దొంగ ఓట్ల కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణ. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలన్న రోజా పిలుపు. ఉద్యోగాలపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెబుతోందన్న తలసాని. 2 లక్షల ఉద్యోగాల ప్రచారం అవాస్తవమన్న మాజీ మంత్రి. నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేస్తోందన్న తలసాని. ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. పవన్ వ్యాఖ్యలపై సిపిఐ నేత రామకృష్ణ ఆగ్రహం. నాగేశ్వరరావుపై బెదిరింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న రామకృష్ణ. భిన్నాభిప్రాయాలను గౌరవించాలన్న సిపిఐ జాతీయ కార్యదర్శి. విమర్శలకు బెదిరింపులు సమాధానం కాదన్న రామకృష్ణ. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ అంశంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వం వాస్తవానికి కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా వేర్వేరు సంఖ్యలు చెబుతూ విద్యార్థులను మోసం చేస్తున్నారని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించామని ఇతర రాష్ట్రాల్లో కూడా చెప్పడం ప్రజలను తప్పుదో పట్టించడమేనని విమర్శించారు. నిరుద్యోగ యువత ఆశలతో ఆటలాడడం సరికాదన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలపై పూర్తి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. అందుబాటులోకి వస్తాయి కానీ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు లేవు, రెండోది నిధులు లేవు, నియామకాలు లేవు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు కష్టపడి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఇదే అసెంబ్లీలో తీర్మానం చేసి 195% మా పిల్లలకు మా ఉద్యోగాలు మాకే కావాలని రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి మరి కేసీఆర్ గారు మన పిల్లల ఉద్యోగాల కోసం మేము పరిపాలించిన 9.5 సంవత్సరాలలో 160,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కావాలంటే గవర్నమెంట్ రికార్డులలో ఇవి ఉన్నాయి, నేను చదువుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. ఇంకా 42,000 ఉద్యోగాల నోటిఫికేషన్ మేము ఇచ్చినటువంటిది. సరే, ఆ రోజు కోర్టులు స్టే ఇవ్వడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడం, ఆ సర్టిఫికెట్లని ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు అబద్ధాల కోరు ఆ సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చాడు. మీరు చూసారు కదా, వాళ్ళు మాట్లాడుతుంటే ఒకడేమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఇంకొకడేమో 70,000 అంటాడు, ఒకడు 60,000 అంటాడు. ఈ ముఖ్యమంత్రి ఏమో మీరు 2 సార్లు చూసిర్రు, 70,000 అన్నాడు ఒకసారి, 60,000 అన్నాడు ఒకసారి. కానీ వీళ్ళు ఇచ్చింది 16,978 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయం చేసి కూలి పని చేసి మరి ఏదో వ్యాపారం చేసి మిమ్మల్ని మా పిల్లలు ప్రయోజకులై బ్రహ్మాండంగా చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే కుటుంబానికి ఆసరా అవుతారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా అప్పు చేసి కష్టాలు చేసి ఈ రోజు హైదరాబాద్ సిటీలో గాని లేకపోతే వివిధ పట్టణాలలో మిమ్మల్ని చదివించారు. నా కొడుకుకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, నా బిడ్డకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు గడిచిపోయింది 2.5 సంవత్సరాలు. ఆ రోజు ప్రియాంక గాంధీ గారు ఇదే సరూర్ నగర్ లో డిక్లరేషన్, అదే విధంగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని ఈ నాయకులు సిగ్గు లేకుండా వేరే రాష్ట్రాల్లో కూడా చెప్తున్నారు, పోయి ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పి. ఇచ్చిండ్రా? రెండోది బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినామని మధ్యప్రదేశ్ ఎలక్షన్ లో, బీహార్ ఎలక్షన్ లో ఆ రాహుల్ గాంధీ చెప్తాడు. వాడికైనా సిగ్గేమని ఉండాలి కదా, నువ్వు ఇవ్వని కూడా ఇచ్చినా అని చెప్పేటువంటి మీరు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి సముచిత గౌరవం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అమరవీరుల కుటుంబాలు, తొలి మరియు మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తల వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు.
పారదర్శకంగా అర్హుల జాబితా రూపొందించి ప్రభుత్వ గుర్తింపు అందేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఉద్యమ చరిత్రను భవిష్యత్ తరాలకు చేరవేసే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయపడింది. తెలంగాణ సాధనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి త్యాగాలను ప్రభుత్వం గౌరవిస్తుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వాళ్ళను సముచితంగా ఏ విధంగా గౌరవించుకుంటాం అనేటువంటి ఆలోచన కొద్దీ మరి ఈ యొక్క కమిటీ ఏర్పడ్డది. దానిలో భాగంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ అన్ని రకాల జేఏసీలకు సంబంధించి లేదా ఇంకా ఎవరిని పిలవాలి, ఎందుకంటే కొంతమంది రచయితలు భావజాల వ్యాప్తికి సంబంధించి కొంతమంది రచయితలు వాళ్ళ పుస్తకాల ద్వారా చైతన్యం కలుగజేసినారు. కొంతమంది గాన పాట కళాకారులు వాళ్ళ యొక్క పాటల ద్వారా చైతన్యపరిచినారు. ఇలా అనేక రకాల జర్నలిస్టులు వాళ్ళ వ్యాసాల ద్వారా మరి చైతన్యపరిచినారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క భావాన్ని తెలంగాణ సాధనకు సంబంధించిన దానిలో భాగస్వాములైన వాళ్ళందరికీ గుర్తింపు, గౌరవం ఇవ్వడం ఈ కమిటీ ప్రధానమైనటువంటి యొక్క ప్రియాంబుల్. కాబట్టి అందుకు సంబంధించి ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. దానికి సంబంధించిన ఏ విధంగా ప్రక్రియ, దీని కార్యాలయం కూడా త్వరలోనే వర్కింగ్ కండిషన్ లో ఈ యొక్క అమరవీరుల దీపం జ్వాల ఉంది, దాని లోపల కింద ప్రారంభమైతే త్వరలోనే అందుకు సంబంధించి కార్యాచరణ తీసుకొని దాని తదుపరి కార్యాచరణ అక్కడి నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబడుతుంది. అమీర్పేటలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్పందించారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని, కొందరు షార్ట్ సర్క్యూట్ కారణమని చెబుతుండగా మరికొందరు సమీప రెస్టారెంట్ నుంచి వచ్చిన వేడి కారణమే ఉండొచ్చని పేర్కొన్నారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశమన్నారు. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు. నష్టపోయిన వ్యాపారులకు ప్రభుత్వం తరపున సహాయం అందించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రమాదంపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చెప్తా ఉన్నారు. ఈ కమర్షియల్ యాక్టివిటీ వాళ్ళకి కూడా చెప్తా ఉన్నారు. ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటిమని చెప్తా ఉన్నారు. దయచేసి దేవుడి దయ వల్ల ఎటువంటి ప్రాణహానిలు అటువంటి ఏం జరగలేదు. కాకపోతే ఉన్నటువంటి దాదాపు 25-30 షాప్స్కి వాళ్ళకి నష్టం జరిగింది. మీ మీడియా ద్వారా మేము వారందరినీ కూడా కోరుకునేది ఇక్కడ కాదు, ఎంటైర్ హైదరాబాద్లో ఎక్కడైతే రద్దీ ప్రాంతం ఉన్నటువంటి ఏరియా, ఫుల్లీ కమర్షియల్ ఏరియా, హాస్టల్స్ కానివ్వండి, అదర్ ఇప్పుడు అమీర్పేటలో మొన్న ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఇక్కడంతా కూడా కంప్యూటర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అక్కడ మొన్న కూడా ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అవ్వగానే హైదరాబాద్ ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి అది ఆపడం జరిగింది. సో భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఫైర్ సేఫ్టీ నామ్స్ చాలా సీరియస్గా ఫాలో అవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. వీళ్ళందరూ బాధితులకి వాట్ ఎవర్ బెస్ట్ గవర్నమెంట్ తరఫున సపోర్ట్. ఆల్రెడీ మేము కలెక్టర్ గారితో మీటింగ్లో ఉన్నప్పుడే కలెక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేసి ఇమ్మీడియట్ ఎంఆర్ఓ గారు కూడా చెప్పినారు. సో మేము వీళ్ళకి నష్టం జరిగిన వాళ్ళకి విల్ ట్రై టు హెల్ప్ దెమ్ అవుట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. భిన్నాభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్యంలో కీలకమని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తొచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శలను అణిచివేయడం సరైంది కాదన్నారు. మేధావులు, విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు కలిగి ఉంటారని చెప్పారు. విమర్శలను ఎదుర్కోవాల్సింది రాజకీయంగా గాని చట్టబద్ధంగా గాని తప్ప బెదిరింపులతో కాదన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు. భిన్న స్వరాలను గౌరవించే సంస్కృతి అవసరమని రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ పెట్టాలి, కానీ అక్కడ పోయి అంత నువ్వు మరింత రెచ్చగొడతా ఉన్నావు. పైగా ఆయన పైన కేసులు పెడతానంటావు. ఒక జర్నలిస్ట్ ఏదైనా మాట్లాడితే నీకు నచ్చకపోతే దాన్ని ఖండిస్తాం తప్పితే ఒకేసారి జర్నలిస్ట్ పైన కేసు పెడతాం, ఆయన అరెస్ట్ చేస్తాం, ఆయన జైల్లో వేస్తాం అంటే ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాడికి తావుందే అని నేను అడుగుతా ఉన్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీకు ప్రజాస్వామ్యం కావాలనా? మీకు అధికారంలో ఉంటే మాత్రం ప్రజాస్వామ్యం అక్కర్లేదా? పైగా ఆయన అన్నదేంటి, అమిత్ షా ఇట్లా అన్నాడని అన్నాడు. ఓకే, అమిత్ షా అన్న దాంట్లో కూడా తప్పేముంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మీరు నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తూ ఉన్నారు. అయిన దానికి కాని దానికి పార్లమెంట్లో మీరు మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అక్కడ ఒకవైపు ఊడిగం చేస్తూ అదే మాట ఆయన అంటే నీకు తప్పేం వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఆయన నువ్వు ఖండించాలి కూడా ఖండించు, కానీ ఇది సరైంది కాదు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో సౌఖ్యంగా సన్నిహితంగా అన్నదమ్ముల మాదిరి మనం ఉన్నాం. మీరు చేసే రాజకీయాలకి ఇవాళ మళ్ళీ చిచ్చు పెడతా ఉన్నారు.
ఇది జనసేన రాజకీయం కాదు, పవన్ కళ్యాణ్ సొంత రాజకీయం కాదు. భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేయడానికే ఇవాళ హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పెట్టావు. నువ్వు రేపు వాళ్ళతో కలిసి అక్కడ ఎన్నికల్లో పాల్గొనాలనే ఉద్దేశంతోనే నువ్వు ఇవన్నీ చేస్తూ ఉన్నావు. కాబట్టి ఈ వ్యవహార శైలి మానుకో. నువ్వు ఇక్కడ మంచిగా చంద్రబాబు నాయుడు గారు మంచి పోర్ట్ఫోలియోస్ ఇచ్చాడు. పంచాయతీరాజు, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణం బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్నీ చేయండి, బాగా మంచి పేరు తెచ్చుకో. ఇది వదిలిపెట్టిపోయి ప్రజల మధ్య చిచ్చు పెట్టేదాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. జైల్లో రిమాండ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిలో 1500 కోట్ల బొగ్గు కుంభకోణం అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైన అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. గతంలో పలువురు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోకుండా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలపై మాత్రమే కేసులు పెట్టడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. సృజన్ రెడ్డి కనుసన్నల్లో భారీ కుంభకోణాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిని బీఆర్ఎస్ బయటపెట్టిందన్నారు. జైళ్లు, కేసులు తమకు కొత్త కాదని, ఈ రాజకీయ వేధింపులను ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. 100 కోట్ల కుంభకోణం జరిగిందో బయటపెట్టింది మా నాయకుడు హరీష్ రావు గారు. అట్లాగే నైని బొగ్గు టెండర్ విషయంలో వాళ్లకు మంత్రులకు, ముఖ్యమంత్రికి వాటాలు కుదరక మంత్రులకు, ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రులకు అల్టిమేట్ గా మీడియాలో పనిచేసే జర్నలిస్టులను అరెస్ట్ చేసే కాడికి పోయిన విషయం కూడా మనకు తెలిసిందే. అట్లాగే ఆ నైని బొగ్గు టెండర్ను కూడా రద్దు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. మొన్న మా పార్టీ అనుబంధ సంస్థగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఒక సమావేశం పెట్టుకుంటే అందులో అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఎట్లా సింగరేణి సంస్థ ఈరోజు మొత్తం కార్మికుల పుట్టగొడుతున్నది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా 19,000 వారసత్వ ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు ద్వారా ఇవ్వడం జరిగింది, ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ బోర్డు మొత్తం ఎత్తేసి 11 నెలలుగా బోర్డు మీటింగులు పెట్టకుండా వేలాది మంది పిల్లలకు అన్యాయం చేస్తా ఉన్నారు. అన్యాయం చేయడమే కాకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ కింద 19,000 ఉద్యోగాలు ఏదైతే ఇచ్చారో వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏ మాట అయితే చెప్పారో ఇవన్నీ కూడా ఇవాళ సింగరేణిలో. పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు వెంటనే ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా గత 9 నెలల్లో 400 మంది కార్మికులు అన్ఫిట్ అయ్యారని నాయకులు తెలిపారు. గతంలో యాజమాన్యం వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. 8 నెలలుగా ఎలాంటి ఆదాయం లేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వారసులు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం స్పందించకపోతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని సమ్మె నోటీసు ఇస్తామని హెచ్చరించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి సింగరేణిలో కార్మికుల వేజ్ బోర్డు అగ్రిమెంట్ ప్రకారం కార్మికులు మెడికల్ అన్ఫిట్ అయినా చనిపోయినా ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యం అనుకున్నది. ఈ రాజకీయ జోక్యం వల్ల వేజ్ బోర్డు అగ్రిమెంట్ను కూడా అమలు చేయకుండా సింగరేణి యాజమాన్యం ఆపుతా ఉన్నది. కాబట్టి గత నెలలో మేము 2 నెలల క్రితమే సింగరేణి వ్యాప్తంగా జాతా కార్యక్రమం చేసి సింగరేణిలో మెడికల్ బోర్డు జరపాలి, డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చేస్తే సింగరేణి యాజమాన్యం గత నెల 12వ తారీఖు నాడు మేము తప్పనిసరిగా వీళ్ళందరికీ తొందరలోనే ఉద్యోగాలు ఇస్తాము, ఒక డేట్ ఇస్తాము అని చెప్పారు. ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే మెడికల్ బోర్డు పెట్టే డేటుని, డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇచ్చే డేటుని సింగరేణి యాజమాన్యం ప్రకటించకపోతే గుర్తింపు సంఘంగా ఏఐటీసీ యూనియన్ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె నోటీసు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి కార్మికులందరూ సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తాము. ఏపీలో అధికార కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకుండా కేవలం ప్రచారాలతో కాలం గడుపుతోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ఆర్కే రోజా విమర్శించారు. మంగళగిరి, తిరుపతి ప్రాంతాల్లో దొంగ ఓట్ల కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును రాజకీయ అవసరాలకు ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఐటీ మంత్రి లోకేష్ పేపర్ లీకేజ్లను అరికట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. తమ ఓట్లను, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోజా కోరారు. పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి కాదని కాదు, సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు చూసి పెట్టాను అన్నాడు. ఈ రోజు అదే సుగాలి ప్రీతి తల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తాను డిప్యూటీ సీఎం అవ్వడానికి ఆ అమ్మాయి చావును ఉపయోగించుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారంలో ఉండి కేంద్రంలో పొద్దుతో ఉండి కూడా ఆ అమ్మాయికి న్యాయం చేయకపోవడం అనేది అందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారేమో సచివాలయ ఉద్యోగాల్ని మెరిట్ మీద ఎటువంటి తప్పుల తడకలు జరగకుండా చక్కగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే 15,000 ఉద్యోగాల్ని కూడా పేపర్ లీక్ కూడా కాకుండా చేయలేకపోయాడు. లీకేజ్ చాలా అయిపోయాడు ఈరోజు లోకేష్ గారు. సో ఈరోజు వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ప్రజలకి మంచి చేయాలన్న మనసు లేదు. కేవలం జగన్ గారిని, వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని తిట్టించి తెలంగాణపై జరిగిన రాజకీయ వ్యాఖ్యల వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, అది 4 కోట్ల ప్రజల ఆస్తి అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే సంబంధిత వ్యక్తి ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రాజకీయ భేదాలు ఉన్నా రాష్ట్ర గౌరవాన్ని కాపాడే విషయంలో అందరూ ఒకే దారిలో నడవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో అనవసర వివాదాలు సృష్టించడం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరు తక్కువ అంచనా వేయలేరని పేర్కొన్నారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం అవసరమని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఎవరు అన్నారా లేదా మాకైతే తెలియదు. అట్లా ఎవరైనా నాకు తెలిసింది ఏంటంటే ఒక కాంగ్రెస్ మంత్రి అన్నాడని, ఆయన జాగిరా తెలంగాణ అని అన్నాడని, దానికి నిన్న ఈయన తెలంగాణ 4 కోట్ల జనాభా జాగిరని ఈయనన్నాడు. ఈ 4 కోట్ల జనాభా జాగి ఇప్పుడు అంటుండు, గతంలో మా కుటుంబం జాగిరి అని చెప్పి వాళ్ళు పరిపాలించారు. కాబట్టి వాళ్ళ మాటలు నేనైతే వినలేదు. ఎవరు మాట్లాడినా ఎవరే కాదు, తెలంగాణకు ఎవరు అవమానపరిచినా, తెలంగాణ ప్రజల ఒక మనోభావాన్ని ఎవరు కూడా దెబ్బతీసినా దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. బ్రిడ్జ్ క్రీడను పేకాటతో పోల్చడం వైఎస్ఆర్సీపీ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏఎస్ రామకృష్ణ విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మైండ్ గేమ్ ను జూదంతో పోల్చడం బాధాకరమన్నారు. క్రీడలపై సరైన అవగాహన లేకుండా రాజకీయ విమర్శలు చేయడం తగదని సూచించారు. ప్రతిపక్ష పార్టీ కేవలం బురద చల్లే రాజకీయాలకు మాత్రమే పరిమితమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు యువతను తప్పుదారి పట్టిస్తాయని చెప్పారు. వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని వైసీపీ నాయకులకు సూచించారు. అబద్ధాలు ఆడుతున్నారు, మా యొక్క మెరిట్ ని కించపరుస్తున్నాడు, మమ్మల్ని వేదనకు గురి చేస్తున్నాడు, మమ్మల్ని బాధిస్తున్నాడు అని చెప్పని ఇలా మెరిట్ ప్రాతిపదిక మీద క్రీడా అంశాలలో పీడీలుగా అయినటువంటి వాళ్ళని అనవసరంగా ఆడిపోసుకున్నటువంటి నిన్ను ఒక నేరస్తుడిగా ఎందుకు పరిగణించకూడదు? నీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? నిన్నెందుకు శిక్షించకూడదు అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. అసలు నీ చరిత్ర ఏంటి? నువ్వు రేషన్ బియ్యాన్ని పందికొక్కు మాదిరిగా దొంగ రవాణా చేసినటువంటి దొంగవు నువ్వు. వేములవాడను టెంపుల్ సిటీగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. తిప్పాపూర్లో 3వ బ్రిడ్జి స్లాబ్లను పనులను ప్రారంభించిన ఆయన అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. గత ప్రభుత్వం కేవలం శిలాఫలకాలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే భూసేకరణ కోసం 6.97 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి దాదాపు 1000 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. వేములవాడను రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రోటోకాల్ అధికారులు ఆర్ఎండ్బి సంబంధించిన అధికారులందరి ఆలోచనతోటి రాజన్న ఆలయ అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతా ఉంది. ఇప్పటికే ఇంచుమించు 150 కోట్ల రూపాయలు విడుదల చేసుకొని ఇప్పటి వరకు 25% వరకు పనులు పూర్తయిన వేళ మేము అదే రోజు చెప్పడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి ఒక కన్ను అయితే వేములవాడ పట్టణ అభివృద్ధి మరో కన్ను. టెంపుల్ సిటీగా ఆధ్యాత్మికమైన ఒక పట్టణంగా టూరిజం సిటీగా ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా గత ప్రభుత్వం మాటలకే పరిమితమై శిలాఫలకాలు వేసి ఇచ్చిన హామీలన్నీ కూడా నీటి మూటలైన వేళ ఈరోజు ప్రధానంగా 3 లేన్ బ్రిడ్జికి సంబంధించి 2015 సంవత్సరంలో శంకుస్థాపన చేసి ఈ బ్రిడ్జి పనులను మర్చిపోయినటువంటి సందర్భాన్ని మేము అధికారంలోకి వచ్చినాక టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని పట్టణ అభివృద్ధి చేసే క్రమంలో ఈ 3 లేన్ బ్రిడ్జి ప్రారంభం చేయాలని చెప్పి వచ్చినప్పుడు పనులు ప్రారంభం చేయాలని చెప్పి వచ్చినప్పుడు భూసేకరణకే డబ్బులు ఇవ్వలేదు. అంటే వాళ్ళ పనితీరు చూడండి. శిలాఫలకాలు వేసుకుని ఎన్నికల్లో గెలుపొందాలని ఒక యావా తపన తప్ప ప్రత్యర్థులను ఓడించడానికి కోసం మేము రాజన్న ఆలయ అభివృద్ధి పట్టణాభివృద్ధి 3 బ్రిడ్జిలు కడుతున్నాం చెప్పని ఆలోచనే తప్ప భూసేకరణ కూడా వాళ్ళు నిధులు ఇవ్వలేదు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకువెళ్ళినప్పుడు 6,90,00,000 భూసేకరణకు నిధులు ఇచ్చిన తర్వాత ఈ 3 లేన్ బ్రిడ్జి ఇప్పుడు మీరు చూస్తున్నారు 38 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక స్లాబ్ ను వేయడం జరుగుతుంది. ఇది 5 ప్రాంతాల్లో కూడా వేయాలని చెప్పి పోయిన మాసంలో ఒక ప్రాంతంలో వేసుకున్నాం, ఇక్కడ ఇంకో ప్రాంతంలో వేస్తున్నాం, మరొకటి కూడా 10-15 రోజుల లోపల ఈ విధంగా వేసుకొని ఈ బ్రిడ్జిని రాజన్న భక్తులకు వేరే పట్టణ ప్రజలకు అంకితం చేసేటువంటి సందర్భం ఉపయోగాలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. మీరు శిలాఫలకం సాక్షి చూడండి. 2015లో వేసిన శిలాఫలకం సజీవ సాక్షిగా ఉంది. ఈరోజు 2026 అంటే 11 సంవత్సరాలు వాళ్ళ హయాంలో కేవలం శిలాఫలకం. ఇదే కాదు, కలిగోట సూరవ్ ప్రాజెక్టు దగ్గర కూడా జూన్ 22, 2018 శిలాఫలకం వేసారు. అక్కడ భూసేకరణ కనాపేసి ఇవ్వలే. మేము వచ్చినాక 45 కోట్ల భూసేకరణ డబ్బులు ఇచ్చి ఈరోజు ప్రాజెక్టుకు శరవేగం చేస్తున్నాం. అంటే ఈ రోజు ఇంజనీరింగ్ అధికారులు ఆర్ఎండ్బి సంబంధించి ఈ గారు పర్యవేక్షణలో ఈ 3 లేన్ బ్రిడ్జి మా మున్సిపల్ హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రివనం సమీపంలో ఉన్న హెల్మెట్ దుకాణంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయోందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. హెల్మెట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు పరిసర ప్రాంతాల్లో రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం వెల్లడైంది. పొగ వచ్చిందో అది మొత్తం సెకండ్ ఫ్లోర్ నుంచి అంటుకుంది. ఏదైతే సెకండ్ ఫ్లోర్ ఉందో అక్కడికే ఎక్కువ పొగ వస్తుంది. ఆ పొగ వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయి మంటలు బాగా అంటుకుండిపోయినాయి. మాది హెల్మెట్ షాపు, టాయ్ షాపు రెండు కలిపి మొత్తము 13 షాపులు పైన కింద 2 కాలిపోయినాయి. ఎన్నిసార్లు రిగ్రెట్ చేసి చెప్పినామో అయినా సరే విననే లేదు. ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రాణ నష్టం పోయే సిచ్యువేషన్ అనిపించడం వల్ల వాళ్ళు ఇంకా వాళ్ళ చేతులతో నొప్పుకొని బయటకు రావడం వల్లనే మొత్తం దీని వల్ల దాదాపు రిప్రజెంటేషన్ విషయంలో మేము ఆల్రెడీ కొన్నిసారి మన మైత్రివనంలో అయినప్పుడు చెప్పడం జరిగింది.
ఏమంటే సేఫ్టీ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే ఎండాకాలంలో ఇటువంటి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు అధికారులు కూడా మనుషులు ధైర్యమైన వాళ్ళు వచ్చి ఒక మనిషిని సేవ్ చేయడం అన్నది వారి ప్రాణాలను పణంగా పెట్టుకుని మనల్ని సేవ్ చేస్తారు. సో దట్ ఈస్ నాట్ సో ఈజీ. సో ప్రజలే కాదు, ముందు ప్రభుత్వం ఎప్పుడైతే కఠినంగా ఈ విషయంలో చర్య తీసుకుని ఈ నామ్స్ ప్రకారం కమర్షియల్ థింగ్స్ ఉన్నాయా లేదా అనేది చూడాల్సిన అవసరం ఎక్కువ పరిస్థితి. షాపు ఓనర్ చెప్తే గతంలో మీరు అధికారులు సంప్రదించాలి, కానీ అదేంటమ్మా సేఫ్టీ నాన్ సేఫ్టీ అన్నది ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాల్సింది అధికారులు. ప్రజలు ఎలా ఉంటారంటే ప్రజలు నా షాప్ పెట్టాను, ఇందులో ఏం కావాలి అన్నది కొంతవరకు చేస్తారు. కన్నా ఏంటి ఎవరు చెప్పాలి అధికారులు, ఏదో ఈ ఫైర్ సేఫ్టీ ఉండాలి, లేకపోతే వాటర్ పెట్టాలి. ప్రతిదీ కూడా దేర్ ఆర్ నాన్ ఫర్ ఎనీ కన్స్ట్రక్షన్ ఆర్ ఎనీ షాప్స్ ఆర్ కమర్షియల్ హౌస్ నాట్స్ ఆర్ ఫాలోడ్. డెఫినెట్లీ ఇలా ఇన్సిడెంట్స్ జరగకుండా మనకి ప్రతి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి ఫైర్ సేఫ్టీ చేయాల్సిందే. దీనికి ఒక కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఎందుకంటే మొత్తం హైదరాబాద్ నగరంలో మనకు అంతకుముందు కూడా మనుషులు చనిపోవడం జరుగుతుంది. మన రాంగోపాల్ కాల్పులు మనిషి ప్రాణాలు రావు. మనం ఎన్ని నామ్స్ ఏం చేసినా ప్రాణాలు మనకు తిరిగి రావు. కాబట్టి ప్రతి జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలి ఈ విషయంలో. పోయినసారి ఎక్కడ కూడా మళ్ళీ అక్కడ ఎవరైతే మళ్ళీ శ్రద్ధ తీసుకోలేదు. ఆ శ్రద్ధ ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలే కోసం వాళ్ళు బ్యాక్ సైడ్ ఉంటారండి. అయితే వాళ్ళకి రోజు ప్రవేశం మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళది. మాకు ఇట్లా ప్రవేశింది మంటలు అంటుకుంటాయి అని చెప్పేసి, అయినా సరే వాళ్ళు చూసి చూడనంటే ఎట్లేసింది. పోలీస్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మా సెకండ్ ఫ్లోర్ లో స్టార్ట్ అయింది మంటలు మొత్తం. మేము చూసేలోపే చాలా ఎక్కువ అయిపోయింది మంటలు మొత్తం. అది హోటల్ ఇలా రాస్తాడు మాకు విత్రాల్ గా రాస్తాడు. వర్షం అయితే ఆ రోజు హర్షించండి. మేము 1 month బ్యాక్ పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రాణ నష్టమైందా లేకపోతే ఆస్తి నష్టమైందా అడిగారు. ఇక్కడికి అయితే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది మా స్టాఫ్ మా హస్బెండ్ అంతా. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. శ్రీకాకుళం జిల్లా బందసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు కాలేదని ఆయన ఆరోపించారు. రైతులకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, పెన్షన్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ దోపిడీలు పెరిగిపోయాయని విమర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలు బలహీనపడ్డాయని, డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం వైసీపీ పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తోందని అప్పలరాజు మండిపడ్డారు. మందస గ్రామంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి వివిధ పంచాయతీల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ చెప్తా ఉంటాడు, సూపర్ 6 ఇచ్చేసాము, సూపర్ 7 ఇచ్చేసాము. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారికి, 50 ఏళ్లకు పెన్షన్ అన్నారు బీసీలకి, ఇస్తున్నారా? 18 సంవత్సరాలు దాటితే 1500 రూపాయల చొప్పున ప్రతి మహిళకి ఇస్తానన్నారు. ఒక్కరంటే ఒక్కరికి ఇస్తున్నారా నేను అడుగుతా ఉన్నాను. నేను ఇస్తున్నారా? ఇంటింటికి వెళ్ళి చెప్పారు నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని. ఎక్కడా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇసుక దోపిడీ, అక్రమంగా మట్టి దోపిడీ, అక్రమంగా గ్రామం దోపిడీ, ఇన్ని దోపిడీలు చేసి ఇప్పుడు బయటకు వచ్చి నీతి వాక్యాలు, వేమన పద్యాలు 3000 రూపాయలు పుడుతున్నారు. ఎవరికైనా సరే 1 రూపాయి నిరుద్యోగ ప్రతి
ఈ రాష్ట్రంలో అందుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు నేను అందుతుందా లేదే. ఇటీవల కాలంలో చూస్తే ఆరోగ్యశ్రీని ఆపేశారు పూర్తిగా. ఆరోగ్యశ్రీ ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలని చెప్పి ఒక్క నోటిఫికేషన్ లో సుమారుగా 1,30,000 ఉద్యోగాలు ఎలాంటి క్రిటిసిజం లేకుండా, ఎలాంటి తారతమ్యం లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా మెరిట్ ప్రకారం బ్రహ్మాండంగా ఫిల్ చేస్తే డిఎస్సి అని ఓ 16,000 ఉద్యోగాలు పెట్టి ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి నీచ చరిత్ర చంద్రబాబు గారు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తాం. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్తానన్నారు. ఇస్తున్నారా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇస్తున్నారా లేదే. ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఆపేశారు. అమ్మఒడి చదువుకునే ప్రతి పిల్లవాడికి ఇస్తానన్నారు. సుమారుగా 22 లక్షల మందికి అమ్మఒడి ఎక్కొట్టినటువంటి దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబు గారు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను.